ఒక ఫారిన్ అడిగిన క్వశ్చన్ ఒక గ్రామానికి స్కూల్ కట్టించింది. వినడానికి స్ట్రేంజ్ గా ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగిన స్టోరీ. కర్ణాటకలో హరికల హజ్జప్ప అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్ద చదువు లేదు. బస్టాండ్ దగ్గర ఆరెంజెస్ ని అమ్ముకుంటూ ఫ్యామిలీ పోషించేవాడు. ఒక రోజు కొందరు ఫారినర్స్ అతని దగ్గరికి వచ్చి హౌ మచ్ అని అడిగారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి హజ్జప్ప ఆన్సర్ చెప్పలేకపోయాడు, ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ రాదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ హజ్జప్ప మనసులో ఉండిపోయింది. అప్పుడు అతను ఒక డిసిజన్ తీసుకున్నాడు. నేను చదువుకోలేదు సరే, కానీ నా విలేజ్ లో పిల్లలు కూడా నా సిచ్యువేషన్ లో ఉండకూడదు అని అనుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ విలేజ్ లో స్కూల్ లేదు. పిల్లలు చదువుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. దాంతో చాలా మంది పిల్లలు చదవడమే ఆపేస్తున్నారు. అది చూసిన హజ్జప్ప స్కూల్ కట్టించాలని ఫిక్స్ అయ్యాడు. రోజుకు వచ్చే చిన్న ఇన్కమ్ లో నుంచి మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకవైపు ఆరెంజెస్ అమ్మాడు, మరోవైపు గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేశాడు. కానీ చివరికి తన కష్టం ఫలించింది. అతని విలేజ్ లో స్కూల్ స్టార్ట్ అయింది. అతనికి దక్కని ఎడ్యుకేషన్ వందల పిల్లలకి దక్కడం మొదలైంది. ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేక అవమానపడిన వ్యక్తి తరువాత వందలాది పిల్లలు చదువుకునే స్కూల్ కి కారణమయ్యాడు. అందుకే భారత ప్రభుత్వం అతన్ని పద్మశ్రీతో గౌరవించింది. కొన్నిసార్లు లైఫ్ ని మార్చేది పెద్ద ఆపర్చునిటీ కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా సరిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి.